ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఒక రాజ్యం ఈ భూమి మీద పరిపాలించింది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు లోపల ఒక దురాత్మ ఉంది, అది క్రూర మృగము. ఆ రాజ్యం పడిపోయింది, ఆ రాజు చనిపోయాడు. ఆ ఆత్మ ఆ రాజులో నుండి బయలుదేరి అగాధ జలములోకి వెళ్ళిపోయింది. అగాధ జలములో ఉంటుంది ఆ ఆత్మ. ఎన్ని రోజులు ఉంటుంది ఆత్మ? ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఆ ఆత్మ ఎప్పుడు బయటకు వచ్చిద్దో తెలుసా? ఆ ఆత్మ ఎప్పుడు బయటకు వచ్చిద్ది అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని రాయబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడింది అని అంటే, ఆ క్రూర మృగము ఒకప్పుడు భూమి మీద ఉంది. ఇప్పుడు ఆ రాజ్యము, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ క్రూర మృగం అనే ఆత్మ పాతాళంలోకి వెళ్ళి దాక్కుంది. మళ్ళీ ఈ భూమి మీద ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల్లో ఈ భూమి మీద ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి, అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్తు పుడతాడు. వాడు పుట్టినప్పుడు అగాధ జలములో నుండి ఆ ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశించింది. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు 30వ సంవత్సరంలో, యేసు ప్రభు తన వయస్సు 30వ సంవత్సరంలో యోర్దాను నదిలోకి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నారు. ఆయన నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశం తెరవబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె వచ్చి యేసు ప్రభు మీద నిలిచారు. దేవుని ఆత్మ యేసు ప్రభు మీద నిలిస్తే క్రీస్తు విరోధికి భూమి కింద నుండి, పాతాళంలో నుండి, సముద్ర జలములలో నుండి, ఆ అగాధ జలములలో నుండి ఒక క్రూర మృగం అనే ఆత్మ ఆ సముద్ర జలములలో నుండి వచ్చి క్రీస్తు విరోధి యొక్క బాడీలో ప్రవేశిస్తాడు. అప్పుడు క్రీస్తు విరోధి యాక్చువల్ క్రీస్తు విరోధి అవుతాడు. మీకు అర్థం కాలేదా? అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. దేవుని బిడ్డ, అది ఒక ఆత్మ, అదొక స్పిరిట్, అది భయంకరమైన క్రూర మృగము. అది ఎవరిలో పడితే వాళ్ళలోకి రాదు. అది వెయిట్ చేస్తుంది ఆత్మ. అది సముద్ర జలములలో ఉంది, అగాధ జలములలో ఉంది ఆత్మ. ఆ ఆత్మ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది? ఒకప్పుడు ఆ ఆత్మ ఈ భూమి మీద ఒక రాజులో నివసించి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం ద్వారా భూమి మొత్తాన్ని నాశనం చేయాలి అని అనుకుంది. కానీ అప్పుడు ఏదో జరిగింది, ఆ రాజ్యం పడిపోయింది, ఆ రాజు చనిపోయాడు. ఇప్పుడు ఆత్మ అగాధ జలములోకి వెళ్ళింది. ఇప్పుడు ఆత్మ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది అనంటే, ఈ భూమి మీద ఇంకొక వ్యక్తి పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి యొక్క బాడీలోకి, శరీరంలోకి నేను ప్రవేశించాలి, తిరిగి నేను నా రాజ్యాన్ని స్థాపించాలి అని ఆ ఆత్మ వెయిట్ చేస్తుంది. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆ అగాధ జలములో ఉన్న ఆ ఆత్మ బయటకు వస్తుంది, ఒక మనిషి శరీరంలో ప్రవేశించింది. ఆ మనిషి ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. కానీ ఆ రాజ్యము జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు.